ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు, మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకంతో పఠించి స్వామికి ఒక కొబ్బరికాయ, పంచదారను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి. ఒక్కసారిగా మీ మనసు తేలికపడి యథార్థమైన త్రోవ బోధపడుతుంది. మీ మనసు తేలికపడిన తర్వాత చిన్నపిల్లలకు పానకం, వడపప్పు పంచండి. చాలు, ఉప్పొంగిపోతాడు ఆ మారుతి. ఇది సుందరాకాండలో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్యను, లక్ష్మణుని, సుగ్రీవుణ్ణి కీర్తిస్తూ సీతమ్మకి నమ్మకాన్ని కలిగించి లంకా దహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుతమైన మంత్రం ఇది. జయత్యతి బలో రామః లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మరుతాత్మజః నరావణాసహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శీలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వాం పురీం లంకాం మభివాద్య చ మైథిలీం సమృద్ధార్ధ్యో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం హనుమాన్ అంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టా ఫాల్గుణః సఖః పింగాక్షో మితవిక్రమః ఉదతిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణः ప్రాణదాతాశ్చ దశగ్రీవశ్చ దర్పः ద్వాదశైతాని నామాని కపీంద్రశ్చ మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఈ హనుమంతుని ద్వాదశ నామాలను విశేషించి యాత్రలకు వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు పఠించండి. సర్వత్రా విజయాన్ని పొందండి. దీని అర్థం కూడా తెలుసుకుందాం. మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై కిష్కిందకు ప్రభువైన సుగ్రీవునకు జయము. అసహాయశూరుడు కౌసల దేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు. శత్రు సైన్యమును రూపుమాపువాడను. 1000 మంది రావణులైనను యుద్ధరంగమున నన్నెదిరించి నిలువజాలరు. వేల కొలది శిలలతోనూ వృక్షములతోనూ సకల రాక్షసులను లంకాపురిని నాశనమొనర్చుదును. రాక్షసులందరూ ఏమీయూ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళదను. ఇది పఠించిన వారికి జయం తథ్యం. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు.